కొన్ని ముచ్చట్లు వింటే నగలనా ఏడవలనా అస్సలు సమజ్ కాదు. ఎందుకంటే కోట్ల రూపాయల లంచం తీసుకునే ఆఫీసర్లు నిజాయితీ కోసం మాట్లాడితే ఎట్లా ఉంటుందో, కోట్ల రూపాయల పైసలు దోసుకున్న లీడర్లు మీకోసమే రాజకీయంలో అడుగుపెట్టినా అని అంటే ఎట్లుంటుందో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. వెనకటికి తల్లిని కొట్టి బిడ్డ మొత్తుకున్నట్టు చేసిందంతా చేసి ఏం తెలవనట్టు ఇప్పుడు పాకిస్తాన్ కూడా గట్లనే మొత్తుకుంటున్నది. మళ్ళా ఎన్నో ఏండ్ల సంధి కుళ్ళు కుతంత్రాలతోని పైసలు ఖర్చు పెట్టి అవతల దేశ పొలం మీద ఉగ్రవాదులను ఉసిగొలిపి నెత్తురు వారుతుంటే ఆ నెత్తురును చూసి మురిసిన పాకిస్తాన్ దేశపోళ్ళు ఇప్పుడు ఎరైటి ముచ్చట మాట్లాడుతున్నారు. గది ఏం ముచ్చట అంటారా? మా దేశము చాలా శాంతి భద్రతమైన దేశము. మా దేశంలో ఎంతోమంది మహానుభావులు శాంతి భద్రతల కోసం కొట్లాడిండ్రు. మరి గసొంటిది మా దేశంలో ఉన్న వాళ్ళకు నోబెల్ బహుమతి ఇవ్వకపోతే ఎట్లా? ఈ తాప మా దేశంలో ఉన్న వాళ్ళకు ముగ్గురికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అని చెప్పి నోబెల్ శాంతి బహుమతికి అప్లై చేసుకోనికే తయారున్నారట. ఇక ఇంకేమున్నది, దెబ్బ కొట్టినోడే మొత్తుకున్నట్టు భలే ఉన్నది లే మీ ఆలోచన అని చెప్పి సోషల్ మీడియాలో మస్తు ట్రోలింగ్ అవుతున్నది. మళ్ళా కవితక్క గీ ముచ్చట మీద మాట్లాడుకుంటా బగ్గనే అరుచుకున్నది. అరే గిదెక్కడి కథ, ఉగ్రవాదులను ఉసగొల్పింది వాళ్ళే, మళ్ళా ఏం తెలియనట్టు శాంతి బహుమతుల కోసం మాకు శాంతి నోబెల్ బహుమతి కావాలి అని చెప్పి అడుగుతున్నారు. గిట్లయితే కాదు, మనం కూడా ఉద్యమించాలి, గీల కుట్రలన్నీ తేట తెల్లం చెయ్యాలి అని చెప్పి దేశ పబ్లిక్ కోరింది. మళ్ళా We've been hearing a very funny news since morning that Pakistan is asking for a Nobel Peace Prize for 3 of its members. I believe they also passed a resolution in the National Assembly. Point here is a terrorist nation like Pakistan has already asked for a Nobel Peace Prize for Mr. Trump. Now they are asking for themselves. Looks like they might ask for a prize again for the terrorists like Hafiz Saeed or Azhar Masood as well. It looks very funny right now, but as Indians, I believe our fundamental duty should be to expose this terrorist nation in front of the world. We need to tag, tweet, mail, do whatever. Make sure that Pakistan doesn't get an entry even in the Nobel Peace Committee. As Indians, I believe it's our duty. Let's all do it. Thank you. Jai Telangana, Jai Bharat. ఇన్నరు కదా మేడం అన్నది కూడా నిజమే. మళ్ళా ఒకవేళ యాది మనిషి నోబెల్ శాంతి బహుమతి పాకిస్తాన్ దేశపోళ్లకు ఇస్తే గా శాంతి బహుమతే ఫీల్ అవుతుండొచ్చును, అరే గీలకెందుకు ఇచ్చిర్రు అని చెప్పి.